మీరు ఇందాక ఒకటి ప్రస్తావించారు. ప్రజా సంఘాల మీద 26 సంఘాల మీద నిషేధం విధించింది. సెంట్రల్ గవర్నమెంట్ నిషేధం ఎట్లన్నా ఉంటుంది. అది వీళ్ళ పరిధిలో లేదు. స్టేట్ గవర్నమెంట్ విధించిన నిషేధాన్ని ఎత్తివేసే దిశగా ఏమన్నా కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటారా చేస్తా. రానున్న రోజుల్లో? తప్పకుండా చేస్తాను. అందుకే ఇవాళ మాట్లాడాను. హ్మ్. తప్పకుండా ఏమేమి సంఘం లెటర్ కూడా పెడతాను. వాటి మీద తీసేయాలని చెప్పి పెడతాం. వాళ్ళకి వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉండొచ్చు. కానీ నేను ప్రజల తరపుగా ఇప్పుడు నిర్బంధాలు ఎవరి మీద పెడుతున్నారు వీళ్ళు? నిర్బంధాలు ప్రశ్నించేవాడి మీద. ఎవరు గొంతు నొక్కడానికి వీటిని బ్యాన్ చేశారు? వాళ్ళు ఏమి నేరాలు చేశారు? ఏమి మర్డర్స్ చేయలేదు, లేకపోతే దొంగతనాలు చేయలేదు. ఏం చేశారు? అందులో పెద్ద వయసు కలిగిన వాళ్ళు వరవర్రావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఆరగోపాల్ గారు లాంటి వాళ్ళు, మహా మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు, వాడు సర్వం వదిలేసి జనం కోసం వస్తుంటే అటువంటి వాళ్ళు నోళ్ళు నొక్కేస్తే అట్లా వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. 1000 పువ్వులు వికసించని అన్నట్టుగా. వాళ్ళు ఏదన్నా ఇన్వాల్వ్ అయితే, డైరెక్ట్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే అది వేరు. ఎవరో ఇన్వాల్వ్ అయ్యారనుకో, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి వీళ్ళు ఎప్పుడో నేను కూడా మరి ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గా మాట చెప్పా. సపోజ్ ఇప్పుడు మీరు ఇందాక ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేట్ ఏజెన్సీ ఎన్ఐఏ ఉంది కదా, దాని మీద కేసులు పెట్టినప్పుడు నేను వెళ్ళా. వాళ్ళు సెమినార్ పెట్టారు సెక్రటరీగా ఉన్నప్పుడు. ఈ కేసులని వ్యతిరేకించాం కాబట్టి మమ్మల్ని అందరూ పెడితే అట్లా ఎవరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఆ మాట్లాడే క్రమంలో అటువంటి కేసులు ఏమున్నా వాళ్ళు ఏదైనా ఈ బ్యాన్లు పెట్టినా వాటిని వ్యతిరేకంగా వాటిని లిఫ్ట్ చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. ఓకే. ఎట్లాగూ నేషనల్ లెవెల్లో ఇండియా టీంలో సిపిఐ మెంబర్గా ఉన్నది. ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇంకా 4-5 నెలల్లో. తెలంగాణ తరఫున కూడా మళ్ళీ మాకు కనీసం ఒక సీట్ 2 సీట్లన్నీ ఇవ్వండి అని స్టేట్ కమిటీ వైపు నుంచి సెంట్రల్ కమిటీకి మీరు ఏమన్నా మీ సూచనలు చెప్తారా? ఈ ఎలక్షన్ బాండ్ మీ మధ్య ఉన్న రిలేషన్ తోటి. పార్లమెంట్ మరి కావాలి కదా, అడుగుతాం. వాళ్ళేమో వాళ్ళ లెక్కలేమో గెలుస్తారా లేదా, మేము చేసే సపోర్ట్ ఎంత ఉపయోగం అనేది లెక్కలేరు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అది. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా, డబ్బు అనేది ప్రధానంగా వస్తుంది. అయినా కూడా మరి మేము ఇంత సపోర్ట్ చేసేటప్పుడు మేము సీట్లు అడుగుతాం. సిపిఐ అడుగుతుంది, సిపిఎం కూడా అడుగుతుంది. ఇవ్వటం వాళ్ళ ధర్మం. ఇచ్చి మా అన్ని రకాలుగా వాళ్ళు ప్రోత్సహించాలి. మా ఓట్లన్నీ అన్ని చోట్ల ఉన్నాయి. మాకు మన సిపిఎంకి పడ్డ ఓట్లు అది కరెక్ట్ లెక్క కాదు. అది ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లోలో ఇప్పుడున్నటువంటి వేవ్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్న కోపంతో కాంగ్రెస్ని గెలిపించాలని చెప్పి సిపిఐ ఓట్లేం పొత్తుంది. అలా సిపిఎం ఓట్లు కూడా అట్లా పడ్డాయి. ఒరిజినల్ బలం అది కాదు. ఒరిజినల్గా వాళ్ళ బలం వాళ్ళకుంది, మా బలం మాకుంది. చాలా నియోజకవర్గాలను ప్రభావితం చేయగలుగుతాం. అందుకని ఖచ్చితంగా మా గొంతు ఉంటే వాళ్ళకే మంచిది కదా. ఇప్పుడు నేను ఉండటం వల్ల ఒక్కడనే ఉన్నా, అది కాంగ్రెస్ చెప్పలేని అన్నీ నేను చెప్పగలిగా. అట్లా అటు మొత్తంగా చూస్తే భారతదేశ నేపథ్యంలో, రాజకీయ నేపథ్యంలో మన పొలిటికల్ లక్ష్యం నెరవేరుతుంది కమ్యూనిస్టులు ఉంటే. తర్వాత క్రెడిబిలిటీ పెరిగిద్ది. ఆ యాంగిల్లో వాళ్ళు ఆలోచన చేసి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో సిపిఐ తరఫున ఒక ఎమ్మెల్యే హౌస్లోకి రావడంతో సరే సిపిఎంతో ఎందుకో కాంగ్రెస్కి రిలేషన్ కుదరలేదు. అసెంబ్లీలో అయిపోయింది. నేషనల్ లెవెల్ ఎట్లాగూ ఇండియా టీంలో సిపిఎం కూడా ఉన్నది. కాబట్టి మీరు గెలిచిన దాన్ని కొంచెం వాళ్ళకి ఉత్సాహం నింపేలాగా మళ్ళీ రేపు కనీసం ఇక్కడ మళ్ళీ అలయన్స్ను కలిసి పనిచేద్దాము అని కొంచెం యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా మీకు తెలిసినంత మేరకు? సిపిఎం చేస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళే మొన్న మిగిలిన చోట్ల కాంగ్రెస్కే చేశారు. వాళ్ళు పోటీ చేసిన 19 కాక వాళ్ళు 19, మాది 20, మా 20 అని చెప్పారు వాళ్ళు స్పష్టంగా. చాలా డిగ్నిఫైడ్గా చెప్పారు. ఇంతకుముందు ఒకరి మీద ఒకరు విమర్శ పెట్టుకునేవాళ్ళు. ఈ కష్టకాలంలో కమ్యూనిస్టులు ఉండాలని వాళ్ళకు కూడా ఉంది. ఆ క్రమంలో ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి వాళ్ళేం ఆ ఎన్నికల వరకు పొత్తు కుదరలేదు. కానీ మిగిలిన చోట్ల కాంగ్రెస్కి వేశారు. కాబట్టి రేపు కూడా